మేడం శిరీష గారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. మిమ్మల్ని ఇంట్రొడ్యూస్ చేసుకోండి మేడం. ఓకే సార్, నా పేరు శిరీష. మాది ఏలూరు డిస్టిక్, గొల్లగూడెం అనే విలేజ్. ఎస్ మేడం. అయితే మీరు నే- చెప్పండి మేడం. ఆ, మామూలుగా యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ లో చూస్తూ నేను మీకు అప్రోచ్ అయ్యాను సార్. జేఆర్ఎస్ అనే దానికి అప్రోచ్ అయిన తర్వాత అంటే అలా అంటే చాలా మీరు చూసుకుంటూ. అంటే మీరు ఏమంటున్నారంటే మన 6 days ఆన్లైన్ వర్క్ షాప్ కి మీరు ఇన్స్టాగ్రామ్ లో అడ్వర్టైజ్మెంట్ యాడ్ చూసి దాని ద్వారా మీరు ఆ 6 days వర్క్ షాప్ అవును అటెండ్ అవ్వడం జరిగింది, అవునా? అవును సార్, అవును. ఎస్ మేడం. ఎస్ మేడం, కంటిన్యూ చెప్పండి. ఆ చాలా మంది చూసుకుంటూ ఉన్నాం, కానీ ఇది 6 days ఫ్రీ అన్నారు. అసలు ఈ అందరూ ప్రతి దాంట్లో 1 hour, 40 minutes ఇలా చూసుకుంటున్నా. అలాంటివి చాలా అటెండ్ అయ్యా, కానీ నాకేం అర్థం కాలే. సర్లే, హ్మ్. ఇది కూడా అటెండ్ అయ్యి చూద్దాం. ఈ 6 days హ్మ్. అంటున్నారు, ఇది ఎలా ఉంటుంది చూద్దాం అనే ఒక ఆలోచనతో అటెండ్ అయ్యాను. హ్మ్. అటెండ్ అయిన తర్వాత ఆ ఫస్ట్ డే మనకి కొంచెం బాగా వివరణ అయితే బాగుంది ఇందులో. ఏంటంటే ఇప్పుడు హ్మ్. ఏ పదాన్ని ఎలా వాడాలి, ఎక్కడ వాడాలి, ఎలా మాట్లాడాలి, ఏది ఎలా మాట్లాడితే దాని అర్థం వస్తుంది అనేది అలాగా 6 days నేర్చుకున్న తర్వాత నాకు చాలా బాగా అనిపించింది. అన్నిటికంటే ఇది చాలా బెస్ట్ అనిపించింది. ఎస్ అందరం మేడం. 6 days మొత్తం క్లియర్ అయిపోయింది అనుకుంటున్నాం, కానీ క్లియర్ హ్మ్. ఎవరినైతే కాదు. హ్మ్. అది నేర్చుకునే కొద్దీ ఇంకా ఇంకా లోతుంది. ఇంకా బాగా అవును. నేర్చుకోవాలి, బాగా మనం ఇప్పుడు మాట్లాడగలాలి అంటే ఎస్ అంటే మేడం. ఇందులో నేర్చుకోవాలి. ఎస్. ఇప్పుడు మీరు కొత్త వాళ్ళకి ఎవరైతే ఇప్పుడు కొత్తగా వర్క్ షాప్ అటెండ్ అయ్యే వాళ్ళకి ఓకేనా, రెగ్యులర్ ఉమ్. గా అటెండ్ అవ్వమని చెప్తారా? అంటే కొంతమంది ఫ్రీ వర్క్ షాప్ అని చెప్పేసి ఒక రోజు అటెండ్ అయ్యి ఒక రోజు అటెండ్ కాకుండా అట్లా మిస్ అవుతుంటారు. వాళ్ళు అలా అలాంటి అటెండ్ వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అలా అటెండ్ అవ్వడం వల్ల అసలు ఎప్పటికీ నేర్చుకోలేకపోతారు. ఎందుకంటే ఆ ఉమ్. 6 days లోనే అసలు ఆ ప్రాసెస్ ఏంటి, ఎలా ఉంటది, ఏమి నేర్చుకుంటున్నాం మనం అనేది డైలీ డైలీ నేర్చుకుంటేనే అది ఒక మనకి బాగా తెలుస్తుంది. ఒక రోజు మానేసి ఒక రోజు నేర్చుకుంటాం ద్వారా అసలు ఏం నేర్చుకోలేం. ఇంకా అలా నేర్చుకోవడం కూడా వేస్టే సార్. ఉమ్. ఒక పట్టుదల ఉన్న వాళ్ళు కంపల్సరీ ఈ జేఆర్ఎస్ లో జాయిన్ అవ్వాలి. ఒక బాగా నేర్చుకోవాలి, ఒక మంచి ఆలోచన ఉన్నవారైతే కంపల్సరీ నేను చెప్పేది ఏంటంటే కంపల్సరీ ఇందులో జాయిన్ అవ్వాలి. ఆ 6 days కోర్సు జాయిన్ ఖచ్చితంగా 6 days వాళ్ళు ఆ టైం చూసుకోవాలి. లేదంటే వాళ్ళు నేర్చుకోలేరు సార్, ఎప్పటికీ నేర్చుకోలేరు. వేరే ఎన్నాటిలోకి వెళ్ళినా నేర్చుకోలేరు. ఎస్ మేడం. ఇప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అంటారా మన 60 days ఆన్లైన్ వర్క్ షాప్? కొత్తగా అటెండ్ అయ్యే వాళ్ళకి ఉపయోగపడుతుంది మీ 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 ఎక్స్పీరియన్స్ ఏంటి? ఎందుకంటే ప్రతి వాళ్ళు కూడా కంపల్సరీ ఇప్పుడు నేను ఎలా విన్నానో వాళ్ళు కూడా చాలా చాలా వినుంటారు, చాలా చూసుంటారు, వాళ్ళకే తెలిసి ఉంటది. వాటిలో ఏం నేర్చుకునేది ఉండదు, కానీ ఈ 6 days వల్ల చాలా నేర్చుకోగలుగుతారు. చాలా అంటే నాకైతే 6 days లోనే సగం నేర్చేసుకున్నంత బాగా వివరణ తెలిసింది. ఎస్ అంటే నాకు ఇది అప్పుడు మీరు. అనిపించింది, ఒక ఎస్ మేడం. నచ్చింది. ఎస్ మేడం. ఇది మీకు బాగా చదువు లేని వాళ్ళకి కూడా చాలా ఇప్పుడు బాగా చదువు ఉంటేనే తప్ప వీళ్ళకి ఇంగ్లీష్ రాదు అనేది లేదు సార్ ఇందులో. ఆ ఆ చదువు లేని వాళ్ళు కూడా బాగా నేర్చుకోగలుగుతారు. అంటే మీరు చెప్పేది ఏంటంటే అంటే ఇంగ్లీష్ మీద అంత పట్టు లేని వాళ్ళు కొత్త కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా సులభంగా నేర్చుకోవడానికి మన వర్క్ షాప్ సహాయపడుతుందని అంటారు మీరు. సహాయపడదు సార్. ఎందుకంటే చదువుతో సంబంధం లేదు సార్. ఉమ్. చదువు డిగ్రీ ఉండాలి, ఇలాగా ఇంగ్లీష్ మీడియంలో చదువు ఉండాలి, ఇది ఏం లేదు. నేను ఉమ్. నేనేంటంటే డిస్టెన్స్ లోనే 10th కట్టాను. ఓపెన్ ఓకే. 10th కట్టా. అసలు నాకు చదువు ఏం పెద్ద రాదు, కానీ నేను ఉమ్. ఇందులోకి వచ్చిన తర్వాత ఇంగ్లీష్ ఇలా నేర్చుకోవాలి, ఈ పదాన్ని ఇలా పలకాలి, ఇలాగ మనం మాట్లాడగలగాలి, ఇందులోకి వచ్చిన తర్వాత తెలిసింది సార్. ఆ వెరీ మిగతాయన్నీ గుడ్. చాలా నేను ప్రాక్టీస్ అవడానికి చూసాను, కానీ అందులో ఏం రాదు కూడా. ఏదో మన పిచ్చితో చూడడం తప్ప. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.